హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరిలో ఎస్ఐ సుధాకర్కి కొన్ని సంచలనమైన వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే బట్టలు ఊడదీసి నిలబడతాం అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే దీని అర్థం ఏంటి అంటే, తప్పు చేసినందుకు మిమ్మల్ని జాబుల నుంచి తొలగిస్తామన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడిన విధానం అనేది ఒక రకంగా ఒక సాధారణ ఎస్ఐ ఈ స్థాయిలో ఒక మాజీ ముఖ్యమంత్రికి, అలాగే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కూడా అవకాశం ఉంది. అర్థమైందా? అలాంటిది ఒక సాధారణ ఎస్ఐ ఎలా మాట్లాడగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా? అలాగే ఒక పార్టీ నాయకుడికి, అలాగే 1.5 కోటి మంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. అలాగే ఇప్పుడు ఆయన 11 మందికి కూడా ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో. అలాంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఒక సాధారణ ఎస్ఐ ఎలా మాట్లాడగలుగుతాడు అని చెప్పేసి సర్వత్రా అందరికీ కూడా డౌట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. అయితే దీని మీద వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి అంటే, ఈ యొక్క ఎస్ఐ సుధాకర్ గతంలోనే ఎమ్మెల్యే టికెట్, టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించాడు. ఆయన రాజకీయంగా ఆల్రెడీ కూటమికి సంబంధించిన, అంటే టీడీపీకి సంబంధించిన నాయకులతో టచ్లో ఉన్నాడు. ఆయన ఏదో ఈ యొక్క ఎస్ఐ జాబ్ టైంపాస్ కోసం, అది కూడా టీడీపీ వాళ్ళ కోసమే చేస్తుండు. ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పక్కా ఆయన జాబ్కి రిజైన్ చేస్తాడు, టీడీపీ పార్టీలో చేరతాడు అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనా కానీ రాష్ట్ర చరిత్రలో డీజీపీ స్థాయి వ్యక్తులు, అర్థమైందా, అంటే అవి పెద్ద పెద్ద ఐపీఎస్లు కూడా మాజీ ముఖ్యమంత్రులకి, అలాగే రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడతారు. ఎందుకు భయపడతారు అంటే, రేపు ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఎక్కడ సస్పెండ్ చేస్తారు, ఎక్కడ డిస్మిస్ చేస్తారో, వీళ్ళతో మనకెందుకు అని చెప్పేసి వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళకి అవన్నీ ఉంటాయి. రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ వాటన్నిటికీ కూడా ఆయన వాటన్నిటిని కూడా మరిచిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్గా స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది అసలు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని. అంటే ఏ ఒక్క ఐపీఎస్ అధికారి కూడా రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా మాట్లాడరు. కానీ మరి ఈ ఎస్ఐ తెలిసి మాట్లాడిండా, తెలియక మాట్లాడిండా, మరి ఈ యొక్క ఎస్ఐ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్న చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఆయన టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నాడు. ఆ వైసీపీ వాళ్ళు ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోని బయట పెడుతూ ఉన్నారు. ఎప్పుడు ఎవరితో ఫోటో దిగిండు వాటన్నిటిని కూడా. ఈయన పైకి పోలీసులా కనిపిస్తున్నా కానీ ఆల్రెడీ టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఆల్రెడీ ఎమ్మెల్యే టికెట్కి ఆశిస్తుండు అని చెప్పేసి వాళ్ళైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఒక సాధారణ ఎస్ఐ, అంటే తన జాబ్ పోద్ది అని చెప్పేసి అనుకున్న వ్యక్తి అయితే, జాబ్ మీదే బతకాలి అని చెప్పేసి అనుకున్న వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి కౌంటర్ ఇవ్వడు. అర్థమైంది ఎందుకు అంటే, ఈరోజు విశాల్ గొన్ని, పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వాళ్ళే జాబుల కోసం సస్పెండ్ అయ్యి నెలల తరబడి సస్పెండ్ ఇబ్బంది పడుతున్నారు, ఐపీఎస్ అధికారులు వాళ్ళు కూడా. కానీ ఒక సాధారణ ఎస్ఐ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కౌంటర్ ఇచ్చిందంటే, ఆయన ఈ 3 సంవత్సరాలు జాబ్ చేస్తాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. తర్వాత ఇంకా ఆయన జాబ్లో కొనసాగే ఉద్దేశం ఆయనకి లేదని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ యొక్క ఎస్ఐ మరి కావాలని జగన్మోహన్ రెడ్డి మీద పాపులారిటీ కోసం ఇది చేశాడని మనకే తెలియదు. కానీ ఒక రకంగా ఆయన మాటలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకి అయితే దారి తీసినాయి. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుంది అనేది. ఓకే మేడం, థ్యాంక్ యూ.